వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. పేరు ధర్మస్థల, కానీ అక్కడ మొత్తం అంతా అధర్మము, అరాచకమే రాజ్యం వెళుతోంది అని. పోలీసుల నిర్లక్ష్యంతో పాటు రాజకీయ ప్రభావం అక్కడ విపరీతంగా కనిపిస్తుంది. అందుకే విజిల్ బ్లోయర్ ముందుకు వచ్చి సాక్ష్యాలు చూపిస్తారనుకు అన్నా కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడం భారతదేశంలో బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్నని మరోసారి ముందు నిలిచినటువంటి ఈ నేపథ్యంలో అసలు ధర్మశాలలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం సిబిఐ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్. సార్, దాదాపు 6 నెలల క్రితము బెంగళూరు, కర్ణాటక మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం అంతా కూడా ధర్మస్థల వైపు చూసింది, జస్టిస్ ఫర్ సౌజన్య అనేటువంటి ఒక నినాదంతో. ఇప్పుడు అనన్య భట్ కేస్, అలాగే ఒక విజిల్ బ్లోయర్ చేసినటువంటి ఒక వార్నింగ్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ధర్మస్థల సార్? ఎందుకని అక్కడ ఇంత అరాచకం ఉంది? అంటే ఈ విజిల్ బ్లోయర్ వచ్చి ఆయన ఈ విధంగా జరుగుతుంది అని చెప్పిన సందర్భంగా అక్కడ ఆయన చేస్తున్న అలిగేషన్స్ ఏమున్నాయంటే అది చాలా ఇలా జరుగుతుందా అని ఎవరు కూడా అనుకోవట్లేదు. అంటే యాక్చువల్గా అతన్ని చెప్తున్న కంటెంట్స్ ఇన్వెస్టిగేషన్ లో రేపు తేల్తాయి. సో బేసిక్ గా ఆయన చేస్తున్న విషయాలు, ఆయన చెప్పిన విషయాలు, ఏ విధంగా అక్కడ మహిళలు, పిల్లలు, తర్వాత వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళ మీద ఇటువంటి ఘోరాలు చేస్తూ వాళ్ళను చంపివేయడం కూడా జరిగిందని చెప్పేసి ఆయన బేసిక్ గా చెప్తున్నాడు. 1998 నుంచి 2014 మధ్యలో సుమారుగా 100 మందికి పైగా ఈ విధంగా జరిగాయన్నది అతని కంటెన్షన్. ఆ తర్వాత ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ కంప్లైంట్ తో పాటు ఆయన ఎక్కడైతే వీటిలను ఖననం చేశాడో, లేకుంటే ఈ బాడీస్ ను పూడ్చిపెట్టాడో అక్కడ తీసి అతను దాన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి కూడా ఎన్క్లోజ్ చేశారని చెబుతున్నారు. అంటే ఎప్పుడైనా జస్ట్ మనం కంప్లైంట్ ఇస్తే పెద్ద దాన్ని పట్టించుకోరని చెప్పేసి విత్ ప్రూఫ్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను విజిల్ బ్లోయర్స్ యాక్ట్ 2018 ప్రకారం నాకు ప్రొటెక్షన్ సెక్యూరిటీ కావాలి అని. సో వీటన్నిటికీ స్పందిస్తూ మీరు అన్నట్టు ఇంతకు ముందు ఐ థింక్ 2012వ సంవత్సరం అనుకుంటాను, సార్, ఆ సౌజన్య కేసులో, అవును సార్. ఆ కేసులో అక్కడ ఈ అత్యాచారం జరిగి ఆ అమ్మాయిని చంపివేసిన కేసులో అక్కడ ఐ థింక్ సిబిఐ స్పెషల్ బ్రాంచ్ అన్నది, స్పెషల్ యూనిట్స్ అన్నవి చెన్నై నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారనుకుంటాను. ఉమ్, అప్పుడు కూడా చాలా మంది ప్రజలు దాంట్లో సహభాగం అయ్యారు, వాళ్ళ యొక్క ప్రొటెస్ట్లు అవి కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే అనన్య భట్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్స్ తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్సింగ్ అయిందని చెప్పి మనం వింటున్నాం. ఆ న్యూస్ పేపర్ లో వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఐ థింక్ సిపిఐ లో ఆవిడ స్టెనోగానో ఎక్కడో ఎగ్జాక్ట్లీ పనిచేస్తుంది సార్. అన్నది కూడా ఎక్కడో చదివాను నేను. ఎగ్జాక్ట్లీ, అవును సార్. ఆవిడ కలకట్టాలోనో ఎక్కడో పనిచేశారని నేను విన్నా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రస్తావన వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ కర్ణాటక విమెన్ కమిషన్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రిలిమినరీగా కొద్దిగా చేసి సీఎం గారికి కూడా ఇందులో డీప్ ఇన్వెస్టిగేషన్, లోతైన ఇన్వెస్టిగేషన్ కావాలని వాళ్ళ రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక ఎస్ఐటి ఏర్పాటు చేసింది. అందులో డీజీపీ స్థాయి అధికారి మొహంతి గారి ఆధ్వర్యంలో ఒక 4-5 మెంబర్స్ యొక్క టీం ని ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న దాని గురించి టీం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఈ విషయాలన్నీ ఏవైతే మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో, మేబీ త్రూఅవుట్ కర్ణాటక కావచ్చు, బయటి రాజ్యాల నుంచి కూడా కావచ్చు, ఇందులో ఈ మిస్ అయిన వాళ్ళంతా కూడా కర్ణాటక వాళ్ళే అని చెప్పలేం మనం మరి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ విధంగా గత ఆ 98 నుంచి 2014 వరకు జరిగిన మిస్సింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పిల్లలు మళ్ళా వెనక్కి రాలేదు. చాలా చోట్ల ఏమవుతుందంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాం, ఆ తర్వాత వాళ్ళు వచ్చేస్తుంటారు. సార్, కాబట్టి ఇంకా అన్ట్రేస్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క డేటాబేస్ తయారు చేయాలి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని మనం కన్సల్ట్ చేయాలి. ఆర్ ఎస్ఐటి వాళ్ళు ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టి అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తే ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక డేటాబేస్ తయారవుతుంది. తర్వాత ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నాడో, ఆయన విజిల్ బ్లోయర్ యాక్ట్ కింద చేసిన అతను ఏ ఏ ప్రాంతాలలో ఈ విధంగా ఆయన డిస్పోజ్ చేశాడు బాడీస్ అని చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఉమ్. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ లోకల్ తహసీల్దారు వీళ్ళ యొక్క సహాయం ద్వారా ఆ బాడీస్ ని ఎగ్జూమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉన్న సార్, వాటిని బయటికి తీయాలి. జూలై 4, 2025 అంటే ఈ నెల 4వ తేదీన ఆ ధర్మస్థలలో పనిచేసేటువంటి స్కావెంజర్ విజిల్ బ్లోయర్ యాక్ట్ కింద స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఇప్పుడు అవును. మీరు చెప్తున్నట్లుగానే ఐఎమ్ రెడీ టు షో ఎనీథింగ్ అని ఆయన ఎస్. చెప్పాడు.
అయినప్పటికీ కూడా ఈ రోజు మనం మాట్లాడుతుంది జూలై 24వ తేదీ. ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా కనీసము తన తీసుకువెళ్ళి ఆ తవ్వకాలు చేపట్టేటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్ని కనుక చూస్తే సార్, జిల్లా ఎస్పీ మొత్తం అంతా కూడా తప్పించుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఏంటంటే దీన్నే మనం సెన్సిటివిటీ అంట. ఎప్పుడు కూడా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని సెన్సిటివ్ గా తీసుకుని వెంటనే రియాక్ట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇందులో ఈ ఎఫ్ఐఆర్ లో అతను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూస్తే మైండ్ బాగ్లింగ్. అంటే ఇటువంటిది జరుగుతుందా అని కూడా ఎవరు కూడా ఆలోచించరు. ఎందుకంటే ధర్మస్థల అన్న ప్రదేశానికి చాలా ప్రాతినిధ్యం ఉంది. తర్వాత ఆ ప్రాంతం కూడా చాలా ప్రసిద్ధి. దాదాపు ఎందుకంటే 800 ఏళ్ల చరిత్ర ఉంది సార్ ఆ టెంపుల్ కి. 8 ఏళ్ల చరిత్ర ఉంది. తర్వాత మంజునాథుడి యొక్క అవును. ప్రధానమైన కేంద్రం అది. తర్వాత వేలలో లక్షల మందిలో వస్తారు అక్కడికి ప్రజలు సందర్శనార్థం. తర్వాత ధర్మస్థల బోర్డు ట్రస్ట్ కూడా చాలా పాపులర్ బోర్డు ట్రస్ట్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఆ దీనిలో ఇవి జరుగుతుందా అన్నది ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఉమ్. కాబట్టి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వెంటనే ఇన్వెస్టిగేషన్ అన్నది ప్రారంభం అవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అందులో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకటి రెండు అట్లీస్ట్ మొదలు పెట్టేస్తే అసలు ఎఫ్ఐఆర్ లో తథ్యం ఉందో లేదో అన్నది కూడా తెలుస్తుంది. అంటే ఆ కంప్లైంట్ నిజంగా కరెక్టేనా కాదా అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక చిన్న స్కూల్ స్టూడెంట్ ఏదో చేసిన తర్వాత ఈ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడని నేను విన్నా, చదివాను. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కూడా ఇతన్ని భయపెట్టి అదే పనిలో ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళు అతన్ని ఉపయోగించుకున్నారు. నువ్వు ఇలా చేయకుంటే నిన్ను కూడా అలాగే చేస్తామని భయపెట్టినట్టు కూడా మనం వింటున్నాం. కాబట్టి ఇందులో ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది చాలా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆన్ వార్ ఫుటింగ్ దీన్ని జరపాలి. సార్ దాదాపు 2 ఏళ్ల ఇన్వెస్టిగేట్. క్రితం నేను ధర్మస్థలానికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది. దాంట్లో నా స్నేహితుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు నేను ధర్మస్థలానికి వెళ్ళాను. అక్కడికి ఎస్. వెళ్ళినప్పుడు ఈ అనుమానాస్పద హత్యల గురించి, మిస్సింగ్ల గురించి మాట్లాడితే చాలా వెన్నులో వణుకు పుట్టించేటువంటి విషయాలు తెలిసాయి సార్. ఐ మేక్ దట్ క్వశ్చన్స్ బిఫోర్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు అక్కడ మాట్లాడటానికి వాక్ స్వాతంత్రం లేదు. రెండవ థింగ్ ఏంటంటే ఎవరైనా మాట్లాడితే ఎంత పెద్ద మీడియానైనా కూడా కోర్టుకు వెళ్ళేసి గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చేస్తుంది ధర్మస్థల యాజమాన్యము. ఈజ్ నథింగ్ బట్ వీరేంద్ర హెగ్డే. తప్పు జరగనప్పుడు, తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంత వెన్నులో వణుకు వాళ్ళకి? వై కాంట్ దే కమ్ ఫార్వర్డ్ ఫర్ ప్రాసిక్యూషన్? కరెక్టే అది. అంటే మీరు అన్నట్టు సౌజన్య కేసు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో చాలా ఒక రకమైన చైతన్యం నిర్మాణం అయింది అక్కడంతా కూడా, ఆ పరిసర ప్రాంతాలు. సో ఆ తర్వాత ఏంటంటే ఈ ధర్మస్థల బోర్డు ట్రస్ట్ యొక్క శాంక్టిటీ ఇది కూడా ఒక పార్ట్. సో దాన్ని కాపాడుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు దాన్ని దాచిపెట్టి మీ శాంక్టిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు కూడా. మీరు అన్నట్టు ఇటువంటి వాటిలతో ఏమాత్రము సంబంధం లేనప్పుడు ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేసి పోలీసులకు వీళ్ళందరినీ మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అన్నది వాళ్ళు చెప్పగలగాలి. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఈ గ్యాగ్ ఆర్డర్స్ గురించి నాకు తెలియదు, కానీ సౌజన్య కేసు గురించి అయితే నేను విన్నాను. ఆ తర్వాత అందుకనే ఇప్పుడు ఎస్ఐటి అన్నది ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళు ఈ అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంతకు ముందు ఎందుకు గ్యాగ్ ఆర్డర్స్ తీసుకున్నారు, తీసుకోవాల్సిన అవసరం ఏముంది. సో ఈ విధమైన పరిస్థితులన్నీ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందులో కాన్స్పిరసీలో వాళ్ళు కూడా భాగస్వాముల, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో దిస్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ సెన్సేషనల్. దిస్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా కావాలి మనకి. ఎందుకంటే ఎవరికి ఏ విధమైన డౌట్స్ లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఇతను ఇచ్చిన కంప్లైంట్ లో నిజంగా తథ్యం ఉందా లేదా అన్నది కూడా తెలుసా. సార్ 2016కు ముందు నేను అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి ఎంక్వైరీ చేశాను కాబట్టి అడుగుతున్నాను సార్. 2016కి ముందు వరకు అక్కడ ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ లేదు. ఈ ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్ లో మాత్రమే కంప్లైంట్ చేయాలి. ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ లేదా ధర్మస్థల యాజమాన్యం పైన కంప్లైంట్ చేస్తే పోలీసులు సహకరించకపోగా విపరీతమైనటువంటి బెదిరింపులు చేశారు, బూతులు తిట్టారు, అక్రమ కేసులు బనాయించారు. అందుకే బాధితులు ముందుకు రాలేదు అనేటువంటిది ఇప్పటి వరకు వస్తున్నటువంటి సారాంశం. ఎందుకని సార్ అంటే భారతదేశంలో పోలీసులు నీతి నిజాయితీకి నిలువెత్తు రూపాలు అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. వై దిస్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ యాక్టెడ్ లైక్ దట్? ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో ముఖ్యంగా అనేక రాష్ట్రాలలో
పొలిటిసైజేషన్ చాలా ఎక్కువైపోయింది. ప్రతిదీ కూడా రాజకీయ దృష్టికోణంలోనే ప్రతిదీ పనిచేస్తున్న సందర్భాలు దురదృష్టవశాత్తు అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఉమ్, ఎందుకంటే సమాజంలో కూడా ఈ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి క్రమక్రమంగా తగ్గిపోయాయి. సార్. ఇప్పుడు సమాజంలో ఏదైనా కూడా మీరు పొలిటికల్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఉమ్, సో ఆ విధమైన పరిస్థితులు మనకు నెలకొన్నాయి ప్రతి ప్రాంతంలో కూడా. ఎందుకంటే ఇదంతా కూడా పొలిటికల్ చర్యలే. ఎందుకంటే ప్రజలు ఏదైనా మన దగ్గరికే రావాలని కోరుకుంటూ ఉంటారు పొలిటికల్ వాళ్ళు. వేరే ప్రెషర్ గ్రూప్స్ ఉంటే మనము చాలా కష్టం అవుతుంది మనకన్న ధోరణిలో. మీరు చూడండి, మొత్తం భారతదేశంలోనే ప్రెషర్ గ్రూప్ సంఖ్య క్రమక్రమంగా పడిపోతుంది. ప్రతి దానికి కూడా ప్రజలు ఫైనల్ గా కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ సార్. ఈ విధంగా రిట్ పిటిషన్స్ కానీ వేస్తూ, ఇంతకు ముందు అయితే చూసేవాళ్ళం ప్రజలందరూ కూడా చైతన్యవంతమైపోయి వాళ్ళందరూ కూడా వివిధ ధర్నాలు చేసేవాళ్ళు, సత్యాగ్రహాలు చేసేవాళ్ళు. ఈ విధంగా ఇది తగ్గిపోయింది. మొత్తం కూడా సోషల్ మీడియాలోనే రియాక్ట్ అవుతూ ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు మొత్తం ఇంతకు ముందు రోడ్ల మీద చూస్తున్నది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా చాలా విషయాల వల్ల కొన్ని కరెక్టివ్ యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. మొన్న నేను చూశాను, ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఒక మ్యాచ్ జరగాల్సి ఉండింది. దాన్ని సోషల్ మీడియాలో ఈ విధంగా పహల్గావ్ సంఘటన జరిగిన తర్వాత ఈ విధంగా మన వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ తో ఆడడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో వచ్చిన దానివల్ల టోటల్ గా మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయింది. సార్. ఇలాగా అనేక విషయాలు సోషల్ మీడియాలో ఉన్న ఈ ట్రోలింగ్స్ కానీ, తర్వాత వచ్చేసి నెటిజన్స్ యొక్క రియాక్షన్స్ ని బట్టి కూడా చాలా చోట్ల యాక్షన్స్ జరుగుతున్నాయి. అది పాజిటివ్ గా. సో పర్టికులర్ గా ఈ కేసుకు మనం వస్తే, ఈ విధంగా పోలీసులు ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఇంతకు ముందు వచ్చిన మిస్సింగ్ కేసులు తీసుకోపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ మీద ప్రెషర్ ఎవరు తెచ్చారు? ఇవన్నీ కూడా ఎస్ఐటి పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అవుతుంది అనమాట. సో అందుకనే సెన్సిటివ్ గా ఉన్న మొహంతి గారి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం అన్నది మంచిది. అంటే ఆ ఆఫీసర్ కి మంచి రెప్యుటేషన్ ఉంది అక్కడ కర్ణాటకలో, నాకు తెలుసు. సో ఆయన చేపట్టిన ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది సక్రమ రీతిలో వెళుతుంది అన్నది చూడాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ఇందులో ముఖ్యంగా త్వరగా ఇన్వెస్టిగేషన్ జరగడం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎప్పుడో కేసు, 1998 లో జరిగిన కేసులు ఇవన్నీ కూడా, 2014 వరకు. సో వాటిలలో ఉన్న సాక్ష్యాధారాలను బయటికి తీయడం, తర్వాత వచ్చేసి వాటిలో డిఎన్ఏ మ్యాచింగ్లు చేయడం, ఆ తర్వాత ఆ ఎముకలు కానీ ఏవైనా ఉన్నవి ఆ పర్టికులర్ వ్యక్తిదని వారి ఫ్యామిలీ డిఎన్ఏ తీసుకొని దాన్ని లింక్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడిన పనులు. దానివల్ల సైంటిఫిక్ అండ్ ఈ టెక్నికల్ వింగ్స్ కూడా ఇందులో జాయిన్ చేసుకోవాలి. ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఫామ్ అవ్వాలి, అన్ని విభాగాల నుంచి వచ్చిన వాళ్ళు. సో ఈ విధంగా చేసుకుంటూ పోవాల్సిన అవసరం చాలా ఉంది అన్నది నేను అనుకుంటాను. సార్, ఇలాంటి సంచలన కేసుల్లో సిట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఓ ఆశాభావం బాధితుల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వాల యొక్క ఒత్తిడి, మిగతా బయట శక్తుల ఒత్తిడి కూడా సిట్ మీద, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద మాత్రమే కాకుండా ఇంకొక ఏజెన్సీ మీద ఉండే ఛాన్స్ ఉంటుంది కూడా, చాలా సందర్భాల్లో చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ధర్మస్థల కాదు ఇది అధర్మస్థల అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మనం లెట్ us నాట్ కమ్ టు ఎ కన్క్లూషన్. ఇది ఒక లా ఈజ్ పుట్ ఇన్ టు మోషన్. ఎఫ్ఐఆర్ అంటేనే ది లా ఈజ్ పుట్ ఇన్ టు మోషన్. కాబట్టి ఈ తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటంటే సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయడం. కాబట్టి ఇప్పుడు ఎస్ఐటి మెయిన్ గా రంగంలోకి దిగి సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసి, ఎందుకంటే ఎస్ఐటి ఏర్పాటు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఒక ఆఫీసర్ నే పెట్టేసి అక్కడ చేయమంటే కుదరదు. ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ కూడా వ్యక్తం అవుతాయి. అంటే ఎవరైనా దీన్ని తప్పుదారిలో పట్టించడానికి ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు దాన్ని ఎదుర్కొంటారు, ప్రతిస్పందిస్తారు. తర్వాత ఏంటంటే ఎస్ఐటి ఏర్పడిన తర్వాత మీడియా యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళ వర్కింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో వీటన్నిటిని ఆధారం చేసుకొని లెట్ us see ఎస్ఐటి డస్ ఇట్స్ జాబ్. వాళ్ళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నది వాళ్లకు కేటాయించిన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను సక్రమంగా కండక్ట్ చేస్తారని, ఈ విషయంలో లోతులోకి వెళ్ళి ఇవి అసలు జరిగాయా లేదా, జరిగితే ఎంతవరకు జరిగాయి, ఆ తర్వాత వాటిని ఇందులో ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళ మీద సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసి ఫైనల్ గా వీళ్ళని కోర్టుకు తీసుకెళ్లి వీళ్ళకి తగిన శిక్షలు పడేటట్టుగా ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ లో గనక జరగగలిగితే మళ్ళా పబ్లిక్ కాన్ఫిడెన్స్ అన్నది ఏర్పడుతుంది. సార్ ఓ ముఖ్యమైన ప్రశ్నతో ఈ టాపిక్ ముగిస్తాను సార్. సార్, కర్ణాటక మొత్తం జస్టిస్ ఫర్ సౌజన్య అంటూ గర్జించినా కూడా ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో కదలిక రాలేదు. ఎప్పుడైతే ఈ విజిల్ బ్లోయర్ ముందుకొచ్చి ఈ ఎక్స్ప్లోజివ్ తీసుకొచ్చాడో అప్పుడు సిట్ ఏర్పాటు జరిగింది. లెట్ us వెల్కమ్ సార్. ముఖ్యంగా
ధర్మస్థల 21 తరానికి చెందినటువంటి వీరేంద్ర హెగ్డేను కాపాడేందుకు అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి అనేటువంటి ఆరోపణని మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ కనుక అదే నిజమైతే ఎలాంటి న్యాయం బాధితులకు దక్కాలి? అంటే ఏదైనా విషయం మనము దానికి తగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అన్న తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే ధర్మస్థల ట్రస్ట్ బోర్డు ఆయన ఉన్నారు, ఆయన కూడా రాజ్యసభ ఎంపీ నామినేటెడ్ ఆయన. ఎందుకంటే ఇంతకు ముందు వారు చేసిన అనేకమైన యాక్టివిటీస్ గురించి కూడా చాలా పొగడ్తలు మనం విన్నాం. కాబట్టి ఇందులో ఎవరి రోల్ ఎంతవరకు ఉన్నదన్నది ఎస్ఐటి తేలుస్తుంది. ఉమ్, ఎస్ఐటి అన్నది ఎవరి భూమిక ఎంత అన్నది వాళ్ళు ఖచ్చితంగా తేల్చా. సో ఇన్ కేసు ఈ ఎస్ఐటి అన్నది సక్రమంగా పనిచేయాలని మనం అంతా కోరుకుందాం. ఎస్ఐటి నిజానిజాలను బయటికి తీయాలి. తర్వాత వచ్చేసి ఇందులో ఉన్న విషయాలను కూడా చాలా చాకచక్యంగా, ఆ తర్వాత వచ్చేసి ఎందుకంటే పాత కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా చాలా స్కిల్స్ అండ్ టెక్నిక్స్ కూడా మనకు కావాలి. ఉమ్, సో ఎలా దీన్ని లింక్ చేయాలి అంటే ఎవిడెన్స్ ను ఎలా తీసుకురావాలి, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఈ బాడీస్ ఎవరైతే వాళ్ళు అంటున్నారో వాటిని ఆరిజిన్కి వెళ్ళి వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి, డిఎన్ఏ టెస్టింగ్లు ఎలా చేయాలి, తర్వాత ఇవన్నీ కూడా ఒక గొప్ప ఛాలెంజ్ అంటే ప్రొవైడెడ్ ఇవన్నీ కూడా జరిగాయి అని అనుకుంటున్న సందర్భంలో అందరూ కూడా నమ్ముతున్నారు ఇటువంటివి జరిగాయి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఈ శవాలను యాక్చువల్ గా డిస్పోజ్ చేశాడో అతనే వచ్చి చెబుతున్నాడు. ఉమ్, కాబట్టి దానిలో ఏమైందంటే ఇతను చెప్పే విషయానికి ఇంకా బలం చేకూరింది. అంటే ఎవరో విన్నవాళ్ళు చెప్పడం ఒకటి, చేసిన వాళ్ళే వచ్చి చెప్పడం, ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంటుంది. సో కాబట్టి ఈయన స్వయంగా అందులో పార్టిసిపేట్ చేశాడు అన్నాడు కాబట్టి ఇతని భూమిక కూడా ఏంటి, తర్వాత ఇతనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా త్వరగా తేల్చాలి. కాబట్టి ఎస్ఐటి ఎంత త్వరగా పనిచేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలను ఎక్కడో ఒక చోట వాట్లను నాశనం చేయడానికి, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అదృశ్యం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి ఇప్పుడు డెఫినెట్ గా. సో ఉమ్. స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నా అభిప్రాయం. సార్, ఒకవేళ రాబోయే రోజుల్లో సిట్ నిజ నిజాలు తేల్చి ధర్మస్థలాలో అరాచకం రాజ్యం ఏలింది అనేటువంటిది గనక బయట పెడితే అప్పటి పాలకులని, ప్రభుత్వాన్ని కూడా బోన్లో నిలబెట్టొచ్చా? అంటే దీంట్లో ఎందుకంటే ఎప్పుడైనా క్రిమినల్ కేసు ఉన్నప్పుడు దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్నది మనం చూడాలి. అంటే ఆ ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకుంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరి ప్రెషర్స్ వల్ల ఇవన్నీ ఇంతకు ముందు బయటికి రాలేదు, ఇవన్నీ కూడా బయటికి తీయాలి. అందుకనే సిట్ అన్నది ఇది కేవలం ఒక క్రైమ్ మాత్రమే చూడకుండా ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. సమాజం పట్ల ఇది జరిగిన ఒక నేరం అన్న భావనలతో మనం చేయగలిగితే వాళ్ళందరినీ కూడా మనం ఎన్కంపాస్ చేయవచ్చు. సో అందుకనే నేను చెబుతున్నట్టు స్పీడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే అప్పుడు నిజానిజాలు బయటికి తేలుతాయి. సో లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్, బికాజ్ ఇలాంటి సంఘటన జరగకూడదు అనుకుంటున్నాము. కానీ జరిగితే మటుకు ఇందులో ఇన్వాల్వ్ అయిన ఉన్న వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు ఉండాలి. అవి త్వరగా మంచి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి వాళ్ళు లింక్ చేసి దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, నమస్తే.